ప్రస్తుతం టీమిండియా వన్డే జట్టులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ భవిష్యత్తు గురించి అనిశ్చితి నెలకొంది. తదుపరి సిరీస్లకు వీరు ఆడతారా లేదా అనే దానిపై నిరంతరం ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. అయితే వన్డేల్లో ఈ ఇద్దరు ఉండటం చాలా కీలకమని, వారి అపార అనుభవం తర్వాతి తరం ఆటగాళ్లు మెలకువలు నేర్చుకోవడానికి, దాంతోపాటు నాయకత్వ బాధ్యతలు చేపట్టడానికి మార్గనిర్దేశం చేస్తుందని భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా అభిప్రాయపడ్డారు. కాగా ఈ సంవత్సరం ప్రారంభంలో భారత్ ను ఛాంపియన్స్ ట్రోఫీ విజయానికి నడిపించినప్పటి నుండి కోహ్లీ ఇంకా రోహిత్ ఇద్దరు అంతర్జాతీయ మ్యాచ్ ఆడలేదు. ఇక ఐపీఎల్ సమయంలో ఇద్దరు టెస్టులకు కూడా వీడ్కోలు పలికారు. దీంతో కేవలం వన్డేలలో మాత్రమే కొనసాగుతున్నారు. అయితే వన్డేలలో వీరిద్దరూ ఉండాల్సిందేనని సురేష్ రైనా అభిప్రాయపడ్డారు. దాంతో సురేష్ రైనా మాట్లాడుతూ, రోహిత్ మరియు విరాట్ అనుభవం చాలా ముఖ్యం. సీనియర్లు జూనియర్లతో పాలు పంచుకోవడం చాలా ముఖ్యం. శుభ్మన్ గిల్ నిజంగా బాగా రాణించాడు, కానీ అతనికి విరాట్ ఇంకా రోహిత్ వంటి ఆటగాళ్లు అవసరం అని రైనా అన్నారు. వారు ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్నారు. వారు ప్రపంచ కప్లను గెలుచుకున్నారు. విరాట్ గత ఐపీఎల్ ను కూడా గెలుచుకున్నాడు. వారి కెరీర్ లో వారు చూపించిన చురుకైన నాయకత్వం కోసం వారు డ్రెస్సింగ్ రూమ్ లో భాగం కావాలి అని వెల్లడించారు. ఇక T20 ఫార్మాట్ లో ఆసియా కప్ సమీపిస్తుండటంతో ఈ ఏడాది చివరిలో జరిగే ఆస్ట్రేలియా పర్యటనలో ఇద్దరు సీనియర్ స్టార్లు అంతర్జాతీయ క్రికెట్ లోకి తిరిగి రావచ్చని ఊహాగానాలు వినపడుతున్నాయి. ఇందులో 3 ODIలు ఉన్నాయి. ఇక వీళ్ళిద్దరితో పాటు మొహమ్మద్ సిరాజ్ గురించి కూడా రైనా మాట్లాడాడు. ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో మొహమ్మద్ సిరాజ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. సిరాజ్ 3 ఫార్మాట్లలో భారత జట్టులో భాగం కావాలని రైనా పేర్కొన్నాడు.